నమస్తే అండి. ఎంఎన్ ఛానల్కి స్వాగతం. నేను సాయంకాలం పూట చేస్తున్నానండి వీడియో, అందుకని సూర్యభగవాన్ని కూడా తీసుకున్నాను. ఈరోజు మహాశివరాత్రి కదండి, ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళాను. అక్కడ స్ఫటికలింగం అండి, కర్మ విపాసకులు అని చెప్పేసి అంటారు ఈయన్ని. ఇక్కడ మట్టితోటి 1116 లింగాలు పెట్టారండి. కిందనేమో పాలరాతి లింగాలు కూడా 1116 లింగాలు పెట్టారు. అదొక కలశం అనమాట అండి. ఈ పాదాలు ఎవరియో చెప్పండి. చూడండి, ఈ సముద్రం చిలకయ్యేటప్పుడు వచ్చిన ధన్వంతరి మూర్తి పాదాలు, చేతిలో ధన్వంతరి ఆ కుండలో అమృతంతో వచ్చారటండి సముద్రంలోంచి. ఆయన వైద్యుడు అనమాట. ఇక్కడ పావురాలు ఉన్నాయండి. ఆ పావురాలు చూడండి, గూట్లోంచి మన ఎంత చూస్తున్నాయి. తెల్ల పావురాలు, ఎరుపు రంగు పావురాలు ఉన్నాయి. ఎరుపు కాదండి, నలుపు ఉన్నాయి, తెలుపు ఉన్నాయి. వాటికి మనం వెళ్ళేటప్పుడు బయటకు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి లోపలికి. భయం లేదు, చక్కగా ఆడుకుంటున్నాయి, తింటున్నాయి. చూడండి, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇవేమో స్వామివారికి అభిషేకం చేయటానికి గోదావరి, గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, అలా కావేరి, చాలా నదుల నుంచి జలం తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట అండి. ఆ కుండల్లో చూడండి, ఆ కుండల్లో నీళ్ళు ఉన్నాయండి, నిజంగా కొబ్బరి నీళ్ళలా ఉన్నాయండి. ఈ కుండలు కాదండి, మామూలుగా వెళ్ళిన వాళ్ళందరికీ తాగటానికి అక్కడ పెట్టారండి. ఆ కుండలో ఏదో 9 రకాల మట్టితోటి కలిపి చేస్తారంట. ఆ నీళ్ళు తాగితే నిజంగా కొబ్బరి నీళ్ళు తాగినంత చల్లగా అనిపించిందండి కడుపుని. స్వామివారికి పూజ చేయడానికి తెచ్చిన పువ్వులు, ఆ బుట్టలు చూడండి, అక్కడ ఆశ్రమంలో ఎప్పుడు ఉంటాయంట. అవి కూడా చేయించినాయనండి, బుట్టలు చేయించి అల్లిచ్చారనమాట అండి. ఇంకా అక్కడ పాకలైతే దుబ్బుగడ్డి అసలు ఇప్పుడు అరుదైపోతుందండి. ఆ గడ్డితోటి పాకలు వేయించి ఎంత పురాతన రకాలన్నీ కూడా గుర్తు తెస్తున్నారు. ఈ పువ్వులు, ఆ మొగ్గలు ఏంటో నాకు అర్థం కాలేదండి. మాల స్వామివారికి వేయటానికి. ధ్వజస్తంభం, ఈ గుడికి కణుపూరు శివాలయం, ఈ గుడికి 600 మెట్లు ఉంటాయండి. మెట్లు చాలా ఆ పైన అభిషేకం చాలామంది ఎక్కారు. ఎక్కగలిగిన వాళ్ళు అందరూ ఎక్కారు. ఇక్కడేమో 101 లింగాలు పెట్టారనమాట అండి. ఇంకా నమశివాయ 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 అంటూ ఎక్కడ చూసినా ఇవాళ శివనామమేనండి. ఇంకా ఎన్ని చోట్ల అన్న సంతర్పణం, భోజనాలు ఎన్ని చోట్ల పెట్టారో చెప్పలేండి. ధ్వజస్తంభాన్ని చూస్తే పాపం పోద్దండి. అంతలాగా, అంత నిండుగా, అంత అందంగా అలంకరించి ఆ ధ్వజస్తంభాన్ని ఆ దీపాలు పెట్టి అందరూ కూడా చాలా భక్తితో, పరవశంతో ఉన్నారండి. ఆ ధ్వజస్తంభం చూడండి ఎలా ఉన్నదో. అది కూడా ఒక లోహంతో, పంచలోహాలతో చేసిన ధ్వజస్తంభం అంటండి. ఇది రథం అండి. ఇప్పుడు ఊరేగిస్తారనమాట అండి.